గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, యువ నాయకులు రాష్ట్ర రోడ్డు భవనాలు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు, మీ ఆశీస్సులు కోరుతూ మళ్ళీ ఈరోజు మీ ముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ కోసం పోటీ చేస్తున్న మిత్రులు బీబీ పాటిల్ గారు, గౌరవనీయులైనటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి ఎండగా ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ సంఖ్యలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత చాలా కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నది. ఒకటే మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎలక్షన్లు చాలా వస్తాయి. మీరు కూడా చాలాసార్లు ఓట్లు వేసినారు, చాలా మందిని గెలిపించినారు. ఓటు రాగానే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు, ఓట్లు అని చెప్పి కన్ఫ్యూజ్ కావద్దు. చాలా పార్టీలు వస్తాయి, చాలా విషయాలు చెప్తారు. అన్నీ కూడా మంచిగా సావధానంగా వినాలి. విని మంచి చెడ్డలన్నింటినీ కూడా ఆలోచన చేయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బస్తీలో కానీ మీ ఊరిలో కానీ నిజంగా చర్చ చేయాలి. ఏది నిజం, ఏది మంచిది, ఏం జరిగితే ఈ దేశానికి రాష్ట్రానికి మంచిది అనేది ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయాత్మకంగా మీ ఓటుని ఇచ్చినట్టయితే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు, ప్రజలు గెలుస్తారు. ఆ పద్ధతి రావాలి. అది వచ్చినాడే మన దేశం బాగుపడుతుంది. ఒకటే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలకు ముందు తెలంగాణ ఎట్లా ఉండే, ఇవాళ మన రాష్ట్రం తెలంగాణ ఎట్లా ఉన్నది. ఆ రోజు మనకు కరెంటు కోతలు, కరెంటు బాధలు, కరెంటు సప్లై ఎట్లా ఉండే, ఈరోజు రాష్ట్రంలో కరెంటు సప్లై ఏ విధంగా ఉంది, ఈ విషయం మీకు క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ కంటే ముందు కూడా చాలా ప్రభుత్వాలున్నాయి, చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఈరోజు ఇచ్చేటువంటి కరెంటు మనకి ఇయ్యలే. చాలా బాధలు పడ్డాం, మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పిల్లలకు పెట్టే సన్నబియ్యం కావచ్చు, ముసల్మాన్లకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఈయన సదుపాయాలన్నీ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్యను తీర్చే పథకం దాదాపుగా కంప్లీట్ కావస్తా ఉంది. ఈ ఎండాకాలం దాటితే ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున భగీరథ ద్వారా నీళ్లు కూడా వస్తాయి. ఇట్లాంటి పథకం దేశంలో ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకోవాలని రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా పథకం కావచ్చు. నేను ఇందాక చెప్పినటువంటి పెన్షన్ వచ్చే మే నెల నుంచి పెంచినాం, దాన్ని 2000 రూపాయలు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు బంధు ఇప్పటిదాకా ఎకరానికి 4000, సంవత్సరానికి పంటకు 4000 చొప్పున 8000 ఉండే, 2 పంటలకు కలిపి ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా.